Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 June 24th Monday మార్నింగ్ 6 AM కి వరల్డ్ కప్ సూపర్ 8 50th మ్యాచ్ కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వెస్టిండీస్ లో వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఉంది కదా. ఆ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే. ఇక వెస్టిండీస్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ సూపర్ 8 లో 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ లాస్, 1 మ్యాచ్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యుఎస్ఏ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ ఆండ్రే రసెల్ అండ్ రాస్టన్ చేజ్ నుంచి 3 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే యుఎస్ఏ టీమ్ ని 128 రన్స్ కే ఆల్అౌట్ చేయడం జరిగింది. అండ్ ఆ స్కోర్ ని వీళ్ళ బ్యాటర్స్ 10.5 ఓవర్స్ కే చేజ్ చేయడం అయితే జరిగింది. సేమ్ అదే పిచ్ లో ఈ రోజు మ్యాచ్ కూడా జరుగుతుంది. సో ఈ వెస్టిండీస్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఈ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ వెస్టిండీస్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాన్సన్ చార్ల్స్ అండ్ నికోలస్ పోరన్ అండ్ రోమన్ పోవల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అకీల్ హుసేన్ అండ్ ఓబేడ్ మెకో నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వెస్టిండీస్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలింగ్ యూనిట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు ఈ వరల్డ్ కప్ సూపర్ 8 లో 2 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో క్వింటన్ డికాక్ 38 బాల్స్ కి 65 రన్స్ అండ్ మిల్లర్ 28 బాల్స్ కి 43 రన్స్ కొట్టి 163 రన్స్ అయితే టార్గెట్ ని సెట్ చేశారు. సో ఆ స్కోర్ ని వీళ్ళ బౌలర్స్ రబాడా అండ్ కేశవ్ మహారాజ్ 2 వికెట్స్ తీసుకొని 7 రన్స్ తేడాతో ఈ ఇంగ్లాండ్ టీం ని అయితే డిఫెండ్ చేశారు. సో వీళ్ళ టాప్ ఆర్డర్ లో క్వింటన్ డికాక్ రీసెంట్ గా అయితే బ్యాకప్ అయితే అయ్యారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా మంచి పెర్ఫెక్ట్ యూనిట్ అయితే ఉంది వీళ్ళకి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ అండ్ హెన్రిచ్ క్లాస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రబాడా అండ్ మహారాజ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా స్ట్రగుల్ అయితే చూస్తున్నాం వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లోనే. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు. వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణించగలిగారు. సో ఈ రోజు అయితే అదే కాన్ఫిడెన్స్ తో మ్యాచ్ లోకి అయితే దిగుతారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వెస్టిండీస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 133 ఉంది. ఈ పిచ్ లో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ పిచ్ లో ఒక హ్యూజ్ స్కోర్ అయితే చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 to 190 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు వెస్టిండీస్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.